భాగ్యనగరంలో మహానిమజ్జనానికి అంతా సిద్ధమైంది. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ఆఖరి ఘట్టమైన నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖ, మున్సిపల్, ఇతర అన్ని శాఖల అధికారుల సమన్వయంతో నిమజ్జనం కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఖైరతాబాద్ భారీ లంబోదరుడు నిమజ్జనాన్ని మధ్యాహ్నం 2 గంటల వరకు పూర్తి చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే వెల్డింగ్ పనులు పూర్తయ్యాయి. మరో గంటలో బడా గణపతి శోభయాత్ర మొదలు కానుంది. కాసేపట్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బడా గణపతికి ప్రత్యేక పూజలు చేసి శోభయాత్ర ప్రారంభించనున్నారు. एकदन्ताय एकाक्षराय नमः, निर्विकाराय गजकर्णकाय नमः, गणाध्यक्षाय गूढगुल्फाय नमः. బాలాపూర్ వినాయకుడికి చివరి పూజలు నిర్వహించారు ఉత్సవ సమితి సభ్యులు. పూజల తర్వాత బాలాపూర్ ఊళ్ళో గణేశుడి ఊరేగింపు నిర్వహించి బొడ్రాయి వద్దకు తీసుకొస్తారు. అక్కడే ఉదయం 9:30 గంటలకు లడ్డూ వేలంపాట మొదలు పెట్టనున్నారు. గతంతో పోలిస్తే ఈసారి లడ్డూ వేలంపాట రూల్స్ మార్చారు నిర్వాహకులు. గతేడాది పడిన అమౌంట్ ను వేలంలో పాల్గొనే వాళ్లు డిపాజిట్ చేయాలని సూచించారు. గతేడాది 27 లక్షలకు లడ్డూ వేలంలో పోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ 27 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈసారి గీతా డైరీస్, అర్బన్ గ్రూప్స్, దశరథ్ గౌడ్, కొలను శంకర్ రెడ్డి బాలాపూర్ లడ్డూ వేలంపాటలో పాల్గొంటారని తెలుస్తోంది. విఘ్నేశ్వరాయ